అధ్యాయము 24వ వచనం. ఆగు ఆగు, పక్కోళ్ళకి ఇలా చెప్పు యెహోవా వంక ముదురు చెల్లెళ్ళకి సరిగ్గా చెప్పండి. వివాహం చేసుకున్నప్పుడు మీ ఆయన ఎదుర్కొని చూసావా, లేకపోతే పక్కకు చూసి చెప్పినావా? అబ్బో, అప్పుడైతే నీతోనే అంటావు, నిన్ను చూస్తున్నానని అంటావు. పక్కోడు చూసి చెప్పు యెహోవా, నన్ను చూడకో, నన్ను గజ్జిమోకన్నా, ఆ మొక్కలు ఏమి లేదు. యెహోవా, ఈ సంవత్సరం నువ్వు మాటిస్తున్నావు కనుక నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, నీ సంఘాన్ని కాపాడును గాక, నీ బిడ్డలు కాపాడును గాక, నీ వ్యవసాయాన్ని కాపాడును గాక, నీ పాడు పంటలు కాపాడును గాక. వాళ్ళ మొక్కలు చూసి ఆలోచిస్తున్నాడు ఇంకా. సంఘ సమం అంటే సరదాగా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలన్నమాట. మీరు ఎలా ఉన్నారంటే, పొలం వేసామండి ఈ సంవత్సరం పంట లేదండి అని కొంది. మీకు ఉద్యోగం చదువు జాబు గురించి వెళ్ళండి, ఫెయిల్ అయిపోయినని ఏడుస్తున్నారు మీరు. బిడ్డలారా, క్షేమం అంటే అర్థం ఏంటంటే, పక్కన చూసి ఎప్పుడైతే బాగుపడ్డాన్ని కోరుకున్నావో నువ్వు ఎప్పుడు క్షేమంగా ఉంటావు. కొట్టబడ్లు గట్టి. కొందరుకున్న జబ్బు ఏంటంటే, ఆ మనిషి ఎప్పుడు పాడైపోతుందా, ఆ యార్లు ఎప్పుడు ఏదైనా వస్తుందా మనకు కాదా? తెలుగులో తెలుగులో ఆ కుటుంబము ఈ ఆడలు ఒకటండి ఎవరిదంటే, నీ వెళ్ళే దారులు, నువ్వు వెళ్ళే ప్రయాణం అంతా. మరి దేవుడు ఏమంటున్నాడు, నీ రాకపోక ఎంత యెహోవా నిన్ను కాపాడును గాక. యెహోవా కాపాడతాడా? కాపాడ్డా? ఈ సంవత్సరం మాటిస్తున్నాడు ఆయన. నువ్వు నీతిగా నిజాతిగా బ్రతికితే, దైవజనులకు భయపడితే, సంఘములో వణుకుతే, దేవునికి అనుకూలంగా నడిస్తే, ఈరోజు నీ ప్రయాణం అంతా నా దేవుడు కాపాడును గాక, నిన్ను ఆశీర్వదించును గాక. నిన్ను కాపాడడం అంటే అర్థం తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు కాపాడుచున్న దేవుడు మన దేవుడు కురుగుతాడా? మనమే ఇప్పుడు ఇందాక పెట్టి మా మొక్కలు అలాగున్నాయి, కానీ ఈ మొక్కలు చూసి ఎలాగున్నాయో అంటే కొనుక్కు మొక్కలు అన్నమాట. నేను ఇలాగ అంటాను, మన మందులు ఎలా ఉండాలంట, యేసుప్రభు వస్తున్నాడండి, మనం ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. అండి ప్రధానమంత్రి మనిషికి 10 రూపాయలు ఇస్తున్నాడంటే లైన్లోని చెప్పుకో అంటావక్క. ఆ ఎండైనా, వర్షమైనా, బాడైనా, కుంభైనా, అసలు కుళ్ళు గొయ్యైనా, బట్టలే మాసిపోయినా తప్పుగా అంటావు. ఈ సంవత్సరం నీకు మాట ఇస్తున్నాడు బిడ్డ, నేను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాడు. అది ఉద్యోగం అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు. ఆయన దీవించడమే కాదు, నిన్ను కాపాడును గాక, నిన్ను కాపాడును గాక, నిన్ను దీవించును గాక, నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను వర్ధలింప చెయ్యను గాక. మరి ఈ మాటలు చెప్తుంటే చాలా విచారంగా ఉంది. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు కదండి, ఎలాగండి అంటే, దేవుడు మనల్ని కాపాడాలంటే మనము 3 పనులు చేయాలి. ఏంటి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతి ఆరాధనకి మనము హాజరవ్వాలి, ప్రతిరోజు వాక్యం అనే కుటుంబ ఆరాధన నీ ఇంటిలో జరగాలి. కొట్టపట్ల గట్టిగా జరగొద్దా? అలా జరిగితే నా దేవుడు ఈ సంవత్సరం మాటిస్తున్నాడు, నిన్ను అడుక్కుని వాడిగా చేయడంట తలగా చేస్తాడు. కొట్టపట్ల గట్టిగా ఉన్నతమైన కృపతో, ఉన్నతమైన జీవులతో, ఉన్నతమైన ఆశీర్వాదాలతో నా దేవుడు నేను కాపాడును గాక, నేను దీవించును గాక. తమ్ముడు నువ్వు ఆమెను అంటలేదు. బెదరు వయసు ఎంత? నా వయసు అంతా కూడా తెలుసా? నా వయసు ఎంత తెలుసా? 49. అంటే ఒక్క ఎక్కెట్టు కూడా ఆబ్సెన్స్ అయిపోయింది నాకు. మీకు అన్నీ కూడా 30 సంవత్సరాలు ఉండవు. ఆమె నరాయికిలిసి ఏముందా చెక్ చేసుకో. హల్లెలూయా చెప్పండి మరొకసారి గట్టిగా, హల్లెలూయా. మనం అందరూ ఎంజాయ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అసలు క్షేమం అంటే ఎక్కడుందంటే, నేను అంటాను నవ్వులో ఉందండి. నవ్వుతూ బ్రతకాలండి, ఆనందంతో బ్రతకాలండి, అదే క్షేమం. డబ్బులు ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది, పొలం పండునప్పుడు ఆనందం ఉంటుంది, అండ్ ఉద్యోగం వచ్చినప్పుడు ఆనందం ఉంటుంది, బిర్యానీ వండుకుంటే ఇక్క ఆనందం ఉంటుంది. ఈరోజు 4 ముక్కలు ఎగసి వేస్తే ఇక్కా మా భాస్కర్ దేవుడండి, 4 ముక్కలు అంటే అంత ఇష్టం. మీకు శ్రమ లేకుండా వండి తెచ్చేస్తున్నాడంట, తినేది కానీ పీకల కాడికి. మధ్యాహ్నం నా ప్రాణమా
అని పేకలు తీసి పడుకుడిపోది అని. హల్లెలూయా. ఈ సంవత్సరం మాటిస్తున్నాడు. ఆ మాట నువ్వు కాపాడుకుంటే స్పీడ్గా నేను వెళ్తాను. చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 13వ వచనం. నేను చాలా మాటలు చెప్పాలి, నేను అందుకే పాటలు పాడిన చూడనా. మీ దేవుడైనా ఎవరికో భయపడాలంట? యెహోవా ఎక్కడున్నాడు ఇప్పుడు? హలో, యెహోవా ఎక్కడున్నాడు? ఏడి? మీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడి కింద వచ్చను ఆయన సేవించి ఆయన పేరట నేను ఆయన చేసే కదా ప్రమాణం, పెళ్లి ప్రమాణం కాదు. నీటిలో బాప్తీసం తీసుకున్నప్పుడు ఆకాశం సాక్షిగా, నిండు సాక్షిగా, ఈ సాక్షిగా, ఇంకా మీదట సినిమాలు చూడంటావు, సినిమాలుగా నువ్వు ఉంటావు. ఇక తాగునంటావు, తాగుబోతున్న స్థలాల్లో మనమే ఉంటాం. నేను అబద్ధం ఆడనంటావు, అబద్ధం ఆడి బ్రతుకుతావు. ప్రమాణము దేవుని సాక్షిగా నువ్వు ఉంటే నా దేవుడు మాట తప్పడు. కొట్టపెట్ల గట్టిగా ఈ సంవత్సరము ఈ రోజు నువ్వు నిండు కొండలతో వెళ్ళును గాక, నువ్వు ఆశీర్వదించబడును గాక. ఎలా ఉండాలా? రెండో మాట, ఆయన నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడాలంటే ఎలా ఉండాలంటే దైవజనుడా, దేవునికి భయపడి భక్తి చెయ్యను గాక. భక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? భయము కలిగి ఉండాలి. ఆనాడు దావీదు భక్తుడు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు కానీ, అబ్రహాము కానీ నేల విడిపి వేరుతని భూమి మింగేసిందండి. కొట్టపట్ల గట్టిగా మింగేసింది లేదా? ఇప్పుడు మన అమెరికా దేశమే కదా, ఆ దేశం పక్కన కొంతమంది ఇప్పుడు నాకు దేవుడు లేడు అనుకున్నారు. నా డబ్బే నా దేవుడు అనుకున్నారు, నా బంగాళా నా దేవుడు అనుకున్నారు, నా చదువు నా పదవి అని అనుకున్నారు. నేల మెట్టయిపోయారు. ఎర్రవేక్కు ఏర్లి చెత్త తీసేస్తాడు దేవుడు. జాగ్రత్త. సంఘంలో క్షేమంగా ఉండాలంటే దేవుడికి నువ్వు భయపడి భక్తి చేయాలి. దేవునికి మాట ఇచ్చావా, ఆ మాట సత్య వరకు నువ్వు కాపాడుకుండును గాక. ఇదే సంఘములో నాటబడును గాక, ఇదే దైవజనులకు భయపడును గాక, అదే తల్లి ప్రార్థన ఆలకించును గాక. అప్పుడు నీకు క్షేమము కలుగును గాక. ఆమె చెప్పండి రా. నాకు పాటలు రావనుకుంటున్నారా? నా పాటలు నీకు ఎలా ఉంటాయంటే డ్యాన్స్ చేసినట్టు ఉంటాయి. మీరు వేయలేరు. ఎందుకు వేయలేరంటే మీకు సిగ్గు ఎక్కువ. సిగ్గుపడినవాడు పాపం చేస్తాడు, పాపం చేసేవాడు సిగ్గుపడతాడు. పాపము లోపలేనివాడు దేవుని కొరకు ఆడుతూ పాడతాడు. హల్లెలూయా. నీడ మెద్దులన్నీ ఉన్నా, ఆస్తు పాస్తులన్నీ ఉన్నా, నీవు చూపే ప్రేమ కన్నా ఏదు కాదు. గడపగడ ఎంతలో చూడకు, తప్పట్లు కొట్టన్నా నిన్నే. చేతులుంట కొట్టు, చేతులు లేపదొద్దు. నీడ మధ్యులన్నీ ఉన్నా, అస్తు పస్తులన్నీ ఉన్నా, నీవు చూపే ప్రేమ కన్నా ఏదు కాదు మిన్న. నా కన్నీటిలో వాదార్పు నిమ్మయ్యా, నా కన్నీ నీవే, నా మంచి యేసయ్యా. నా కన్నీటిలో వాదార్పు నిమ్మయ్యా, నా కన్నీ నీవే, నా మంచి యేసయ్యా. మార్గమా, సత్యమా, జీవమా, నా సర్వమా, నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలమో సజీవగుంచినదే. హో హల్లెలూయా. సంవత్సరం అంతా సజీవులుగా ఉన్నామంటే ఎవరి కృప? దేవుని కృప, మీ ఆయన కృప. చాలామంది అంటున్నాం, మనిషి నేను క్షేమంగా ఉన్నానంటే మా ఆయన కృప అండి అన్నది. ఆడు తాగే తొంగుంటాడు, ఆడు ఫేక్ అడగడు తొంగున్నాడు. కుఫ అంట, కుఫ కృప కాదు మరలా కుఫ. మరలా ఇదో మాట, దొంగ మాటలని మార్చుకో. దేవునికి భయపడదే, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిస్తే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రమాణం చేసిన మాటను కాపాడుకుంటే, ఈ సంవత్సరం నిన్ను అడుక్కుని బతుకుంటే తీసివేసును గాక.
నీ దరిద్రత కొట్టివేయును గాక, నీ అప్పులు తీసివేసును గాక, నీ ఇంటిని చక్కగా కట్టెను గాక, నీ ఫలమును పండించును గాక, నీ బిడ్డలు చక్కగా ఫలించును గాక. పచ్చని వలువ కొమ్మ మొక్క వలె నీ బిడ్డలు వలువ ఆ భోజన బల్ల చుట్టూ పచ్చని వలువ కొమ్మ బిడ్డల వలె నీ బిడ్డలు ఉండును గాక, సిద్ధపడిను గాక, ఆశీర్వదించును గాక. ఆ రీతిగా బ్రతకాలంటే నువ్వేం చేయాలంట? దేవుని మాటకు ఇస్తానన్నావా? మీకు ఇలా చేయలేదు అన్నయ్య. ప్రభువా నువ్వు ఒక్క బిడ్డని, ఆ బిడ్డ మగ బిడ్డ అయి ఉండాలి, మరలా నీకు ఇచ్చేస్తానంటుంది. మీరు ప్రభునా స్తోత్రం, మీ అందరికీ వందనాలు, పొలం పండుగ ఇంత ఇస్తానంటావు, ఉద్యోగం ఇంత ఇస్తానంటావు, ఆ డబ్బులు వచ్చిన తర్వాత అనరేసి ఎప్పుడు లెక్కట్టుకుంటావు. ఇంత ఇచ్చేతవా అంటాడు. పేతురు వాక్యం చెప్తామంటే ఏంటి గిలగిలగిల కొట్టుకొచ్చి వచ్చారు, పోయారు. ఇప్పుడు డబ్బు పడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్న మాట ఇచ్చింది, మాట కొరకు బ్రతికింది. తర్వాత ముగ్గురు పిల్లలు ఇచ్చాడు దేవుడు, కొట్టపట్ల గట్టిగా. అది తీర్మానం అంటే అది. క్షేమము కోరుకున్న ప్రతి తల్లి తండ్రి అన్న అంటున్న మాట ఏంటంటే దేవునికి భయపడి బ్రతుకును గాక. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు సాయనని పడతా ఉంటాడు. తెల్ల బట్టలు వేసుకొని పెద్ద బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని ఆ టప్పట కొట్టట్లేదు, నా అంకలా చూస్తున్నారు. తెల్ల బట్టలు వేసు నాకులాగా తెల్ల బట్టలు వేసుకొని పెద్ద బైబిల్ పట్టుకొని ప్రార్థన గుంపులకెళ్ళి పొడుగు ప్రార్థన చేసిన గల్లి గల్లి నీ సాక్షి గంభీరంగా చెప్పినా చాలు. ఇంటికాడ నీ సాక్ష్యం ఎంత మంచిగున్నది. వద్దు 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 ఓరన్నా, ఈ గుడిలో తీరి బడిలో తీరు వద్దు వరన్నా, ఆ పులువుకున్న బత్తొద్దిర. ఆదివారం నాడు తెల్లబట్టలు వేసుకొని ప్రభువా అంటావు, సోమవారం నాడు బంది సాబులకు వెళ్ళి మందిరంలో ఉన్నప్పుడు మధురంగా కనపడతావు, మందిరంలోంచి వెళ్ళినాక మీకు రావు కదా, మందు కొట్టు తిరుగుతాడు. వద్దు 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 వద్దు. హల్లెలూయా. మరలా పిల్లరండి ఆ పాస్కం తీసురాక తిడతా ఉంటే ఎవడతారు. పుండు మారాలంటే ముందు వెయ్యాలి, బ్రతుకు మారాలంటే వాక్యం తెగలాలి, నీళ్ళు కట్టాలంటే నువ్వు వేసేకు భయపడాలి. కొట్టపెట్ల గట్టిగా నువ్వు క్షేమంగా ఉండాలి. ఈ సంవత్సరం నువ్వు వర్తలతో ఉండాలి, ఆశీర్వదించబడుతూ ఉండాలి. చూడండి, రెండో మాటను చూస్తే అదిగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. స్పీడ్గా చదివితే నేను స్పీడ్గా వెళ్ళాలి. ఎక్కడుండాలంట? దేవుని మాట ఎక్కడుండాలంట? చెప్పండి. నా గుండెల్లో ఏసే మాట పట్టుకున్నానండి, అలా లేదు చెప్పండి. ఉందా? ఇలా రండి, మీకు గిఫ్ట్గా యాప్రెస్ పండుతాను. దేవుని మాట. హలో, క్షేమము కలగాలని దైవజనుడు ప్రార్థన పెట్టాడు. నీకు క్షేమము కలగాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించిన నీ సంవత్సరం కాపాడాలంటే ఒకటి దేవునికి భయపడాలి, దేవునికి మాట ఇవ్వాలి. నీవు నీ గుండెల్లో దేవుని మాట నిలిచి ఉండను గాక. ఉందా? చెప్పు. జనవరికి పోయి ఎన్ని రోజులయ్యింది? జనవరి పోయి ఎన్ని రోజులైంది? ఒక్క మాట చెప్పాలి. ఆ మొదటి నైట్ మీ అయ్యగారు ఏ వాక్యం చెప్పాడు? అంత గుర్తు పాటగారు, అంత గుర్తా? సేరే కొట్లో కొన్నావో తెలుసు, దాని కంచి ఎవరికాడు కుట్టించాలో తెలుసు, ఎంత తిన్నావో తెలుసు, పెట్టి కింద ఎంత దాసేవో సంగతి తెలుసు. మరి దేవుని మాట ఎక్కడుంది నీ గుండెల్లో? అది మాత్రం మాకు తెలియదు. పాటగారు రమ్మంటున్నాడు, మా రింక్ పాటలు ఇచ్చేద్దాం, మా పాపాలు పద్దామని చెప్పొచ్చు. అవునా? చెప్పండి. తీసే బైబిల్ తీదనవా? బైబిల్ ఏదో నాని చెప్పేస్తా, బైబిల్ తీయకుండా చెప్పాలి. కానీ వెంటనే స్పాట్లో మాట్లాడుతాను చెప్పారు. షారా ఎన్ని రోజులు బతికింది? ఎవరు? ఆగో, ఎవరు మరలా అన్నారు? 128, 28.
అలా చెప్తే బాగుంది, అందరూ చెప్పేసరికి కానీ పోయేయాలి అని వెళ్ళి చెప్పండి. వాక్యం ఉన్నట్టే మీ గుండెల్లో నాకు అర్థమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఈరోజు నీకు వాక్యం గుండెల్లో ఉండాలి. ఆ వాక్యం ఉన్నవాడు దావీదు తన కుటుంబం అంతా ఎలాగో వణుకుతూ ఏడుచారో తెలుసా? గచ్చ 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 గచ్చలు ఏడుస్తూ ఉన్నాడు. షామ్యాల గ్రంథంలో రాస్తాడు 7వ అధ్యాయంలో 18వ వచనంలో, నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు నన్ను. అబ్బా, ఎక్కడుంటానంట వాక్యం ఉన్నాడు? ఎక్కడుంటాడంట? సీరియల్ దగ్గర. అమ్మా చెప్పండి, సీరియల్ దగ్గర, దేవుని దగ్గర. వాక్యం ఉన్నవాడు ప్రార్థనలో ఉంటాడా, బయట ఉంటాడా? వాక్యం ఉన్నవాడు దైవజనుల మాట వింటాడా, వెండా? వింటాడని పురుషులు చెప్పట్లేదు, నా పొరువంతా తీసేసారు వాళ్ళు. హలో, ఎక్కడుంటారు వాళ్ళు? మరి మీ వాళ్ళు ఉన్నారు అక్కడ? నరులతో నారాయణ కులంతో పోయిందా పాస్ట్ గారు ఏమనకడ పాట గారు, ఆడు మంచోడు. ఆడు మంచోడు కాకపోతే నువ్వు అసలు మంచిదాను. కానీ ఇంటిని ఏలలేనివాడు ఇళ్ళని ఎలా వెళ్తాడంటారు సమాజం కదా. కుటుంబాన్ని లేని మనిషి ఇతరులు ఎలా మార్చేస్తావు నువ్వు? నీ జీవితంలో ఉండాలని చెప్పాలి. అమ్మా, దేవుని వాక్యము నీ గుండెల్లో ఉండును గాక. డబ్బు కరిగిపోద్ది, సిరిగిపోద్ది, బంగారం కరిగిపోద్ది. యేసయ్య మాట నీతో పాటు నిన్ను మోక్షానికి తీసుకువెళ్తుంది. కోరుటప్పట్లు కొట్టు. నేను క్షేమము కోరుతుంది ఆయన మాట, నీకు మేలు కోరుతుంది ఆయన మాట, నీ జీవితాన్ని కడుతుంది ఆయన మాట, నీ బ్రతుకును సరిచేస్తుంది ఆయన మాట. ఈరోజు ఆయన మాటే వరాల మూట, ఆ మాటే జీవపు ఓట, ఆ మాటే పరలోకానికి బాట. కుట్టపెట్ల గట్టిగా హల్లెలూయా. ఆ వాక్యం ఎక్కడున్నారండి ఇప్పుడు? ఉండాలా ఉండొద్దా? ఉండాలా ఉండొద్దా? ఒకడు అన్నాడంట, దేవుని వాక్యం నా గుండెల్లో ఉందో లేదో చూసుకొని అంటున్నాడండి. ఇప్పుడు చూడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏదో కత్తించి పోయాలి కదా. నేనంటాను, కడుపు నిండిదే నీ నోరు పలుకుతుంది. దేవుని వాక్యం గుండెల్లో ఉంటే అండి వాక్యమే నీ బయటకు వచ్చాను గాక. హల్లెలూయా. అందుకో భక్తుడు పాడతాడు, ఏది ఏమైనా కానీ నిన్ను నీతోని ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్ గానీ నిన్ను విడిచి పోలేనయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, నిన్ను విడిచి ఉండలేనయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. ఏది ఏమైనా కానీ నేను నీతోనే ఉంటానయ్యా. కొట్టుటప్పట్లో నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో ఉండే గుడారమే చాలయ్యా. తప్పట్లు గట్టిగా. నీవు లేని భవనములు వద్దయ్యా. హల్లెలూయా. నువ్వు లేని 20 ఎంతెత్తులు కట్టుకున్నాడు అంటాడు వాడు. అప్పుడు అమెరికా దేశంలో ఈరోజు కాలి పనుల కారణం 20 ఎంతొస్తులంట. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో ఉండే గుడారమే చాలయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవుంటే బ్రతుకంతా నీవు లేనిదే నాకు వలదయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం ఎక్కడ ఉండాలంట? మరి మొదట మాట ఏం చెప్పాను? వీళ్ళు గట్టిగా చెప్పట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. ఈయన మైక్లో చెప్పేసాడు, భోజనాలు బయలుదేరిపోయండి వచ్చేతనే అన్నాడు. ఆ బుర్రంతా అందరికి వెళ్ళిపోయింది. మనసంతా నీదే సీరియల్ లాగా బుర్రంతా అక్కడ పోయింది. భోజనాలు ఆట ఎక్కేసి అన్నాడు. అంతే అంతే, ఆ సమయం వచ్చేసింది. ఇక ఆట ఎక్కేసే తర్వాత పాడెక్కుతున్న సంగతి తెలియట్లేదు మనకి.
హల్లెలూయా. క్షేమం నీకు ఉండాలంటే బిడ్డ, ఒక దైవజనుడిగా ఈ నూతన సంవత్సరంలో పలుకుతున్న ప్రతి మాట నీ గుండెల్లో చేరాలంటే వాక్యము నీ గుండెల్లో ఉండాలి. వాక్యం ఉన్నవాడు పాపం చేయడు. పాపం చేసే హృదయంలో వాక్యము. అది పాపం అంటే ఏంటి? సరే ఎక్క చదవండి, ఎక్క చదవండి. వాక్యులే లేదా? 15 అధ్యాయంలో ఉందాక చెల్లె? కీర్తన గ్రంథంలో 15 అధ్యాయంలో పరుగు వారిని దేనిని ఉందా లేదా? అది ధనవనను భార్య అయినను ఏదైనను వద్దు. సర్లే, తాను మాట పలకడమే పెద్ద పాపం, లేనిది చెప్పడమే పెద్ద పాపం. బైబిల్ గ్రంథంలో అంటాడు, ప్రకటన గ్రంథంలో 1 తీస్తున్నాను 2 కలిపినను లేని ఆ పాపములని మరలా దోషములని మన మీదకి వస్తాయన్నాడు. దేవుని వాక్యముని గుండెలో ఉంటే ప్రతిరోజు ప్రతి సంవత్సరం నీ ఆలోచన ఏంటంటే ఒక కొత్త చీర కొనుక్కోవాలని, కొత్త ఇల్లు కట్టాలని కాదు, నేను కొత్త విశ్వాసం తీసుకొస్తే అది నీకు క్షేమం. కుట్టపట్ల గట్టిగా. ఓ పాపిని రక్షిస్తే నీకు క్షేమం అండి. ఒక సువార్త చెప్పి ఆకర్షిస్తే నీకు క్షేమం అండి. భోజనాలు పెట్టడం క్షేమము కాదు, బట్టలు కట్టుకోవడం క్షేమము కాదు, ఇల్లులు కట్టుకోవడం క్షేమము కాదు. నీ సంతోషం ఇతరులకు పెంచడమే క్షేమము. కుట్టపట్ల గట్టిగా. నువ్వు అనిపించిన ఆనందాలని మరి దేవుడు ఇస్తున్నా ఏమైనా ఉన్నదా? భాస్కర్ మాకేమీ లేదా, ఆయన మాట ఇచ్చాడు అన్నా కదా. మలాకీ గ్రంథం చదివితే చక్కని మాటలు ఉంటాయి. 3వ అధ్యాయం 8వ వచనం స్పీడ్గా చదవండి, నేను ముందుకు వెళ్ళాలి, ముగిస్తున్నాను. వచ్చేసా. మానవుడు దేని వల్ల దొంగలించును? అయితే మీరు నా యొద్ద దొంగలించిదిరి. ఏ విషయములో నేను మీ యొద్ద దొంగలించుదని మీరందరూ 10వ భాగమును అర్పణలను ఇయ్యక మీరు దొంగలా మంచేలా? మీరు అన్నారు కదా క్షేమం అన్నారు కదా, మరి దొంగలకి క్షేమం ఎలాగ ఉంటుంది? జయం తప్ప, షరతాలు తప్ప. సరసాల్లో పేటు వస్తుందా? నా పేటు అని చూస్తాను. ఎవరు? దొంగలకి. మీరు దొంగలా మంచోలా? నోరు పేకెత్తండి. మీకు క్షేమమ్మ కలగాలంటే ముందు ఏం చేయాలి? కిందగా చదువు స్పీడ్గా చదువు. ఈ జనులందరూ నా యొద్ద దొంగలించెదరి. ఇప్పుడు ఎక్కడుంది ఆహారము? బయట ఉన్న ఆహారం ఎక్కడుందా? ఎక్కడుంది? ఏది దొరకట్లేదు. చాలామంది ఆహారం అన్నబోడు కొంతమందికి ఎలా ఉంటుంది, మూతులోడు కొంతమందికి లేకతా ఉంటారు. అలాగా లేకతా ఉండి ఆహారం అన్నాడు భాస్కర్, ఇది జాయింట్లు కనపట్లేదు, బిర్యానీ కనపట్లేదు అని చూస్తూ ఉంటారు. ఆయన మందులో ఆహారం ఉందా లేదా? మరి నువ్వు తినాలా తినొద్దా? నీకు ఇవ్వాలా ఇవ్వద్దా? నీకు క్షేమం కావాలా వద్దా? తమ్ముడు కూర్చోనాను, కావాలా వద్దా? నీ ఇంటికి పట్టుకోలేద్దా? ఈ సంవత్సరం అంతా నువ్వు క్షేమమ్మగా, నెమ్మదిగా, సంతోషంగా, సుఖంగా బ్రతకొద్దా? బ్రతకాలంటే గట్టిగా చెప్పు. ఇక్కడెక్కడ ఏముంది? ఆహారం ఉందా లేదా? ఇప్పుడు ఆహారం దేని బట్టి తీసుకున్నాం మనం బయటికి వెళ్తేని? సరేలే, ఒటోలకి వెళ్ళాం, డబ్బులు ఇత్తేస్తాడా లేకపోతే ఉత్తిరేస్తాడా? అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి. మీ ఊళ్ళో ఉత్తిరేస్తారేమో ఉంది. మా ఊళ్ళో ఉత్తిరే ఎవరు? సాపైనా కొనాలి, రొయ్యన్నా కొనాలి, ఆఖరికి పూరి అయినా, దోశ అయినా, సాంబార్ ఇడ్లీ అయినా కొనాలి. మరి మీ ఊళ్ళో కొనుక్కుంటారా, ఎత్తుకొచ్చేస్తారా? ఏమో ఎత్తుకొచ్చేస్తారా కనబడుతుంది మీ మాక. కొంటారా, ఎత్తుకొచ్చేస్తారా? మరి కొంటే ఇక్కడ ఏముంది? మరి ఆహారం నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? కింద మాట చదువు. వండినట్లు ఎక్కడ తీసుకురావాలంట? రాముడి గుళ్ళోకా, కృష్ణు గుళ్ళోకా, అన్నవరం కొండ మీదకా? ఎక్కడికి తీసుకొచ్చిన చేతులు పేకెత్తండి. అసలు నీకు క్షేమం ఎలా కలుగుతుంది బాబు? క్షేమము కలగాలంటే దేవునికి ఇచ్చి శోధించమన్నాడు కింద వచ్చంలో. అప్పుడు నేను ఆకాశ వాక్యలు ఇప్పుతానంటున్నాడు ఆయన. ఆ కింద వచ్చిన అంటాడు, నీ పంటను తినివేసిన పురుగులను ఏది పారేస్తాడండి. కొట్టపల్లి గట్టిగా. మనం చేసి చెయ్యాలి, అవునా? ఎప్పుడు భాస్కర్ పెట్టుకోవాలా? ఆయన అడిగి తింటావా? మూతులాగా ఆకిలాగా వచ్చాడు. మూతులాగా కొంతమంది ఉంటారు, అలాగే కొంతమంది ఆకిల్లాగా కూడా వచ్చాడు. అలాగుంది మన పని. క్షేమం, నీ క్షేమము కోరి పెట్టాడంటే నువ్వు ముందుకు రావాలి, నువ్వే దేవునికి ఇవ్వాలి. కొట్టబెట్ల గట్టిగా, అవునా కాదా? అది క్షేమం.
నువ్వు ప్రతి విషయంలో పదవంతు తీయాలి. ప్రార్థన విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ. మా ఉప్పాడలో మంచి లక్షణం ఉంది. కారణం ఏంటి తెలుసా? పెద్ద పెద్ద చేప ఏ చేప పడితే ఆ చేప భాస్కర్కి ఇస్తారు. మీరు పొలాలన్నీ అమ్మేసుకున్న తర్వాత బూర్లు వండుకుని బూర్లను తిరిగిన గ్యాప్ మొత్తం మా భాస్కర్ నాడు లేడని చిన్న బూరు తెచ్చాడు. అతను 10 లక్షలు కొత్త లక్షిస్తారు మా ఉప్పాడలో. 10 అంటారు. అందుకే వారి పిల్లలు పచ్చగా ఉన్నారు, అందుకే వారు క్షేమంగా ఉన్నారు, అందుకే ఉప్పాడు ఆశీర్వాదకరంగా ఉంది, క్షేమకరంగా ఉంది. మరి క్షేమం ఇంటికి రావాలంటే ఏది ఇచ్చేది ఏది? జల కూతురులాగా ఇమ్ము ఇమ్ము ఇమ్ము. కాయలు ఇట్టావా భాస్కర్? కాయతాడంటావా? నాకు వెళ్ళిపోయిన తర్వాత ఏదో అడుగుతానులే. ఎక్కడిది ఏది పట్టుకెళ్ళా నువ్వు బాగుపడవు. సాక్ష్యం మళ్ళీ చెప్పండి. ఇది దైవజనం తిన్నందుకుంది, మేము తిన్నందుకుంది. మీరు పెట్టాలి, మేము వాక్యముతో మిమ్మల్ని నింపాలి. కొట్టబిడ్డ గట్టిగా. అంతేనా కాదా? జీతం మీకు 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, 30,000 వస్తుంది, నాకు తెలియదు. మరి మీరేసిన కానుకలతో కదా మా కడుపు నింపుకోవాలి. సరే, నింపుకున్న మేమేం చేస్తాం? ఈ బలిపీఠ మీద మీ కొరకు ఏడుస్తాం కదా. మీ క్షేమం కొరకు, మీ ప్రయాణాల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ వ్యవసాయాల కొరకు, మీ పిల్లల చదువుల కొరకు, పిల్లలు లేకపోతే ఎదవరాల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, చండిబిడ్డ తల్లి కొరకు ఏడ్చినవరు అంటే దైవజనుడు. ఇప్పుడు దైవజనులు ఏడ్చిన ప్రార్థన నీకు క్షేమంకరంగా ఉండాలంటే నువ్వు దేవునికి ఇవ్వాలా వద్దా? చేతులు పేగెత్తండి. సరిగెత్తు. ముందు గుప్పుడు బియ్యంలో బియ్యం తీసేవారు చేతులు పేకెత్తండి. గుప్పుడు బియ్యం అన్నం వండుకున్న రైస్ తీస్తున్నారా? సరే, నాకు తెలియగలుగుతున్నాను కదా. అన్నం తిన్నప్పుడు కూడా చిన్న ప్రార్థన చేసుకున్నారు, లేకపోతే పెద్ద తెగలు తినేస్తున్నారు. అది మాత్రం కాబట్టి వచ్చింది, కానీ ఎవరు మాత్రం బిడ్డలారా, ఈరోజు ఈ సంవత్సరం నీకు క్షేమము కలగాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నువ్వు దేవునికి భయపడి దేవుని వాక్యం నీ గుండెలు పంచాలంటే, ఈ సంవత్సరం అంతా నీకు నీ పిల్లలకి ఏ కీడు ఏ తగులు ఏ అపాయం రాకుండా ఉండాలంటే నేను ఒక మాట ఇస్తున్నాను. నువ్వు దేవునికి ఇచ్చి అడుగు, క్షేమము నీ ఇంటికి వచ్చును గాక, భద్రత నీ ఇంటికి వచ్చును గాక. కొట్టుటప్పట్లు గట్టిగా. ఈ సంఘమును సేవకుడు, మీ సేవకుడేనా? ఈయనైనా సేవకుడు? మరి ఇస్తున్నారో ఎవరో నాకు తెలియదు. ఇస్తానన్న వారందరూ చేతులు పెగెత్తండి. మా ఆయన ఊరుకోడని పెట్టారు. అసలు మా ఆయన ఒక్కబోతుడు అన్నాడు, అసలు కట్టిన ఆయన అంటున్నారు. మరి క్షేమం ఎలాగొస్తుంది? డాక్టర్కు మందులు వాడితే ఏం చేస్తున్నావు? పేజిస్తున్నావు, అన్ని బాగిస్తున్నావు. వంకాయలు కొట్టుకాడికి వెళ్తే వంకాయలకు డబ్బులు ఇస్తున్నావు, అడుక్కున్నాడు తాడికి 10 రూపాయలు ఇస్తున్నావు. మరి నీ కొరకు కన్నీరు కాచుని క్షేమము కొరుగున దైవజనులకి ఇవ్వాలే వద్దా? ఇవ్వాలే వద్దా? మరి ఇస్తే మీకేమిస్తాడు ఆయన? ఆకాశ వాకిళ్ళు ఇప్పుతాడు. అందుకే పాట పాడుతున్నాడు, ఆకాశ వాకిళ్ళు ఇప్పుతాడు. రాదా? రాదు. మన కొత్త పాటలు, మనకి కొత్త పాటలే. కొత్త చీర, ఆ చీర మనకి పెట్టాలని అదే రకం టీషర్ట్, అదే రకం ప్యాంట్. అబ్బో, ఆకాశ వాకిళ్ళు ఇప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. ఓ దేవునికిచ్చి మీరు శోధించండి, బలవంతునిగా దీవించండి. ఆకాశ వాకిళ్ళు ఇప్పుతాడు. హల్లెలూయా. పాటగారండి చర్చికి వెళ్ళాడు, కానీ ఏ రోజు ఆయన ఇప్పలేదండి. ఇప్పటి తీసేసుకుందామని. అమ్మ దొంగ మొక్కలారా అంటే ఇచ్చేత తీసేసుకుందామని. నువ్వు ఇస్తేనే కదా తీసుకుంటావు. అమ్మ పెద్దమ్మ, ఆ మనిషి పేరు పేరు నిన్నేళ్ళమ్మా. ఆ మనిషి పేరు, ఆ మనిషి పేరు ఏం పేరు? ఆ మనిషికి నువ్వు 100 ఇచ్చావనుకో, మరలా అడుగుతావు అడగవా? చెప్పండి రా. ఆ మనిషి వద్దులేండి, మా చెల్లెలకి వెళ్తాను. నా చెల్ల యాలు ముద్దులు చెల్ల. ఆ పాపకు నువ్వు 100 ఇచ్చావనుకో, అడుగుతావు అడగవా? మరి ఏమి ఇవ్వకుండా నా మనిషి అడిగితే ఏం చెప్తుంది? పాచిపిచ్చి కొడితే కొట్టిద్దా? అది చెప్పండి రా. క్షేమం ఎక్కడుందంటే ఇచ్చి ఎవరిలో ఉంది. అడుక్కోలే లేదు సంతోషం, పెట్టుల్లో ఉందన్న సంతోషం. యేసుప్రభు తన ప్రాణమే పెట్టేశాడు మన కొరకు. కుట్టపెళ్ళ గట్టిగా. అసలు ఏముంది మనలో? ఏ చూసండి మనలో? ఏ క్వాలిటీ ఉంది మనలో? ఆయన దేశమైన కుమారుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మన కొరకు అర్పించేశాడు. రక్తం మీద ఆరబోసాడు, తను ప్రాణమే అర్పించాడు. అందులో మనకు క్షేమమని తండ్రి చిత్తాన్ని కొడుకు నెరవేర్చాడు. కొట్టబిడ్డ గట్టిగా. నీకు క్షేమమైతే ఈ రోజు నుంచి తీయడం ప్రారంభించు, అప్పుడు నీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. చేతులతో పైకట్టండి.
10వ వంతు అంటే తెలుసా మీకు? తెలుసా? అందాక తెలుసు అన్నవారు చేతులు పెట్టి తెలుసు. నాకు తీయడం తెలుసు అన్నవారు తెలియదు వీళ్ళకి, అందుకే తెలియదు వాళ్ళకి. చీర కట్టిన మనిషి అంటే కొత్త పెళ్ళి అవుతుందండి. చీర కట్టి కూడా నేర్చుకోలేదండి మనిషి. మరలా 10 మందికి ఎక్కడము అదొక చీర వెనకాల నుంచి మరి వెనకాల తీసుకొస్తాం దేవదూతలు, అదే ఫీలింగ్. వివాహమైనా బిడ్డలైనా కుటుంబమైనా క్షేమంగా ఉండాలంటే దేవునికి ఇస్తే నీ లోటంతా దేవుడు తీర్చును గాక. మరి ఏమని ఇస్తాడా పాస్కర్ అంటే? ఇస్తాడో ఇవ్వడో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 15 వచనం చదువు. ఏమి ఇస్తాడో దేవుడు నీకు స్పీడ్గా. ద్వితీయోపదేశకాండం నేను ముగిస్తున్నాను. 7వ అధ్యాయం 15వ వచనము. ద్వితీయోపదేశకాండము 7 అది యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను ఎల్లగొట్టునుగాక. అలా చెప్పు, పక్కలో చెప్పా మనిషి. బీపీలు షుగర్లు ఎవడుకున్నాయా? ఈ మనుషులు అవుతుంది ఎట్టు నాకు అర్థమవట్లేదు. నమ్ముటిని వల్ల అయితే నమ్ముని వారికి సమస్తమును. ఈరోజు క్షేమం కొరకు చెప్తున్నాను నేను. ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పాలో దేవుడు నాకు బయలుపరిచాడు. కానీ నువ్వు క్షేమంగా ఉండాలంటే నువ్వు ఇవ్వాలి దేవునికి. కొట్టపెట్ల గట్టిగా. మరి నీవు ఇస్తే ఆయన ఏమిస్తానన్నాడు? ఆయన ఆకాశ వాకిలు ఇప్పుతాడు. ఇంకేమిస్తాడు? నీ సర్వ రోగములను నీ ఒంటిలో నుండి బయటికి తొలగించను గాక, నీ అప్పులు తొలగించను గాక, నీ బాధలు తొలగించను గాక, బీపీలు షుగర్లు తీసేసను గాక, కొలసాలు లేకుండా ఉండును గాక, అసలు కొవ్వే తగ్గిపోను గాక, పొట్లంతా నార్మల్ అయిపోను గాక. అసలు ఈ పొట్ట పెరిగిపోయినందుకు కారణం ఏంటంటే మీరే కారణం. ఓ మొక్కేసుకోపాటు పెరిగిపోయింది. ఇప్పుడు తిరగనది చేడుతున్నాను నేను. తిరగట్లేదు, పరిగెట్టబడ్డాడు పాస్ట్ గారు, పరిగెట్టాడు. దేని కొరకు తిరగట్లేదు ఇది. బిడ్డలారా ఆలోచించండి. ఈ సంవత్సరం నా రోగాలు నా ఇంట్లోనే ఉన్నాయి, నా కొరువు నా ఇంట్లోనే ఉన్నాయి, నా బాధలు నేనే పడతాను, నా ఏడుపు నేనే పడతా అన్నావా? నీ ఇష్టం. నీ యొద్ద నుండి ప్రతి రోగమును బయటికి పోవాలంటే, అప్పులు, కరువులు, ఇరుకులు, ఇబ్బందులు బయటికి తీయాలంటే నువ్వు దేవునికి మాటిచ్చిన మాటను కాపాడుకుండును గాక. ఆమె ఇద్దామా దేవునికి కానుక? ఎంత ఇవ్వాలి? సిల్లర మంచి ఇచ్చింది, 10 రూపాయగా ఇచ్చింది. నాకు ఆడలేదు ఉందాక. ఎక్కడ ఇచ్చేసింది? పారిపోయింది నాన్న. మా మనవడికి ఇచ్చేసాను. మా మనవడంటే 3 కొడుకులండి. వీరందరికీ చిన్న కొడుకు, 2 కొడుకులు పెళ్ళి అయిపోయి ఎర్ర దోసపండ్లా ఉంటారు. పెద్ద కొడుకు 2 కొడుకులు ఆయన వెనకాల పడుతున్నాడు. ఈ రూపాయగా అడిగి ఇచ్చేసి ఉంటారు. పోయింది. ఇప్పుడు నేను మీకు ఎలా కాపాడుతానంటే చిన్న కుర్రోడండి అంటున్నారు. అందుకనే ఆ మొక్కలు అలా చూస్తున్నాడండి. అదే చెప్పండి. ఇప్పుడు రూపకాసును కానుక పెట్టి వేసారనుకోండి, నీ బ్రతుకు టింగ్ అంటది కదా. అంటదా? మీరు ఎప్పుడు రూపకాసు గెలసలాడితే ఏమంటది? ఆంధ్రాడైతే అంతే, నీ బ్రతుకు టింగే. ఏరేస్తాడు మరలా. అన్ని కాంతాలు తెస్తాడు గుడిలోకి. పెద్ద కాంతాలని లోపల తుక్కేసి చిన్న కాంతి తీసేసి మరతెట్టేసి మరలా ఇడుకు సీక్రెట్ దొంగతనం చూడండి ఎలా దొంగతనం, ఎవరికి తెలియదు. మరి మత్స్య వార్తలో 50 ఎదవరాలు వేసిన కొట్టబట్ట గట్టిగా అమ్మ చూడలేదైనా. మీ భాస్కర్ ఒకవేళ చూడపోవచ్చు, కూర్చొని దేవుడు సాక్ష్యానికి చూస్తున్నాడు. నీకు క్షేమము కలగాలంటే బిడ్డ దేవునికి మాట ఇవ్వాలి తెలుసా? భయము కలిగి ఉండాలి. హలో, దేవుని వాక్యం నీలో ఉండాలి. నువ్వు ధారాళంగా దేవునికి ఇవ్వాలి. ఇస్తే నీకేమిస్తున్నాడు ఆయన? ఆకాశ వాకిలు ఇప్పుతాడు. 2 సర్వ రోగాలు నీ ఇంటి నుంచి బయటకు పోనుగాక. నీ ఇంట్లో దెయ్యాలుంటే పారిపోతాయి. హల్లే చెప్పండి. పారిపోతాయా? ఆ పాట దెయ్యాలు పారిపోయిన పాట ఏమైనా ఉందా? అబ్బబ్బే అది తెలిసాలి. ఇక్కడికి వచ్చేసింది. దెయ్యాలు నిన్ను చూచి చల్లటెల్లెను, దెయ్యాలు నిన్ను చూచి తల్లటెల్లెను మమ్మ దాటిపోవును. మనకు ఆ పాటలు రావు. కొత్త పాట పాడతాను. పాటగారు నాకు పాట ఇవ్వండి.
ఓ యేసు నీ నామం ఎంత రుసయ్యా, యేసయ్యా నీ నామం ఎంత రుసయ్యా, ఎంత రుసయ్యా బలే. షార్ వస్తుంది కదా చూపున, షార్ వస్తుంది, షార్ వస్తారు కదా, సాంబార్ అంటారు, సార్ అంటారు వాళ్ళు, షారో సాంబార్ ఏదో అంటారు వాళ్ళు. అది వేయగానే అమ్మ బాబు ఎంత రుసుకుందలప్ప, దేన్ని మరలా పొద్దు కట్టపోద్ది దీనికి. మరి దాన్ని అంటారు ఎంత కమ్మగుందో. నీ యొద్ద నుంచి దెయ్యాలు పోవాలంటే నువ్వు దేవునికి అనుకూలంగా బ్రతుకునుగాక. చివరి మాట ఏంటంటే నువ్వు దేవునికి పనికొచ్చే బిడ్డగా మారునుగాక. మారాలంటే ఎలాగప్పుడు? దేవునికి పనికి రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు అంటే నువ్వే ఒక సువార్త పత్రికగా మారిపోనుగాక. ఈ సంఘానికి జనం పాస్కర్ తీసుకొస్తాడు, మీరు తీసుకురావాలా అమ్మా? మరి ఈ సంవత్సరాలు ఎవరైనా తీసుకొచ్చారా? తీసుకురాలేదా? లెక్క పేలైపోయింది. తేలగా తీసుకో. ఈ సంవత్సరము సంఘము క్షేమంగా ఉండాలంటే నూతనాత్మల సంఘానికి చేరునుగాక. అప్పుడు మీ దైవజనులు సంతోషంగా ఉండునుగాక, దేవుడు పరవశించిపోనుగాక, అప్పుడు నీ రోగాలని తొలగించునుగాక. మరి అలాగే తీగిపోతే మరలా పైకి చదవండి అన్నమాట. మొతేసరా బైబిల్ మొతేసరా ద్వితీయోపదేశ కాండం 15 అధ్యాయం 15 వచ్చుల్లో 7 అధ్యాయం 15 వచ్చుల్లో ఉంది. అలాగ చేయకపోతే పైన ఏమన్నా తెలుసా? ఎవరితో అయినా విరోధంగా ఉంటే చదవండి అయ్యా, తీసేస్తాడా? అవును. ఇప్పుడు ఎవరి మీద పంపిస్తాడు దేవుడు? చెప్పాలి, ఎవరి మీదకి? దేశించోడంటే ఎవరు? నీ పక్కన సహోదరుడు ఎవడైతే నిన్ను దేశిస్తున్నాడో, పైకి మాత్రం ఫ్రైజ్లోటని యార్లా ఆడా అంటా చూసావా, ఆ పోయిన రోగాలను మీ మందుకు వస్తాయంట. నేనంటలేదు బాబాయ్, నేను అంటలేదు బాబాయ్, దేవుడు అంటున్నాడు ఈ మాట. అలా చెప్పండి, అంటున్నాడా చెల్లా? దేవుడు అన్నాడా? నేహం భాస్కర్ అన్నాడా? నన్ను మాత్రం తిట్టుకోకండి, నాన్న అంటలేదు అన్నమాట. కొరవను అంటే ఈ పోయిన వ్యాధులన్నీ మరలా ఎందుకు వస్తున్నాయంట చెప్పండి రా? దేశించడు కాదు, ఆదివారం ఇచ్చిన మాట సోమవారం ఉండదు మనకి, శుక్రవారం ఇచ్చిన మాట శనివారం ఉండదు మన బ్రతుకులో. అందుకే లేని సమస్యలన్నీ మన ఇంటికి వస్తున్నాయి, తెలుపు తెడుతున్నాయి అంటే. ఇప్పుడు ఎక్కడున్నాయంట మన అవన్నీ? యేసుప్రభు ఇదిగో నేను తెలిపినొద్దనే ఉన్నాను అంటాడా? ఈ రోగాలను మనం తెలిపినొద్దనే ఉంటాయి, పిలుస్తున్నాయి. ఆ సమస్యలన్నీ నుంచి నీకు విడుదల కలగాలంటే ఈరోజు మనం క్రైస్తుడిగా క్రీస్తుని కలిగి ఉండే ఒక బిడ్డగా మారి, నేను అంటాను ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను కాపాడాలంటే బిడ్డ నువ్వు దేవునికి మాట ఇస్తున్నావు. నేను ఇస్తున్నాను అన్నవారు వెళ్ళి చెప్పండి. ఏ మాట? ఇప్పుడు చేతులు ఎత్తు, ముగిస్తున్నాను. ఏ మాట ఇస్తున్నావు ఇప్పుడు? దేవునికి ఇవ్వాలా ఇవ్వద్దా? మరి సంఘానికి క్షేమం కలగాలంటే మన నశించుకున్న ఆత్మను తీసుకురావద్దా? దైవజనుడికి భయపడాలా భయపడొద్దా? ఇందాక నేనేమన్నాను? భయపడండి అంటే భయం అంటే ఎక్కడున్నాడు? దేవుడికి భయపడతాడా? దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈ దైవజనులకు నువ్వు భయపడితే దేవునికి భయపడినట్టు. కొట్టపెట్ల గట్టిగా. చాలామంది తెలియక దైవం దగ్గర ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయుష్కాలం తగ్గిపోకముందే, ఆరోగ్యము నీ యొద్ద నుండి పోకముందే, ఈరోజు మీకు అందరికీ కావాల్సింది ఏంటి అంటే క్షేమము ప్రతి కుటుంబానికి కావాలంటే ముసలి వయసుతో ఉన్న మనుషులు చూస్తే 70, 80, 100 సంవత్సరాలకు ఉన్న కాలంలో ఒక్కడికైనాను ఎవరికైనాను కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం. అంతకంటే క్షేమం ఎక్కడా లేదు. ఆరోగ్యం ఎక్కడైనా ఉందా అంటే యేసు ప్రభు దగ్గరే ఉంది. కొట్టబడ్డ గట్టిగా. ఆయన గాయాల్లో స్వస్థత ఉంది, ఆయన మాటలో అద్భుతం ఉంది, ఆయన అంగీలో స్వస్థత, ఆయన నీడలోనే, ఆయన మందిరంలోనే క్షేమం. నీకు బాధ కలిగిందా, శ్రమ కలిగిందా, కష్టము కలిగిందా, ఇరుగు పరుగు వద్ద చెప్పకు, దేవుని మందిరంలోకి రా. ఆ బరువును పంచుకో, బరువును తీసేస్తాడు, తేలిగ్గా నీ ఇంటికి పంపిస్తాడు. కొట్టబడ్డ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మాట ఇస్తున్నారు కదా, ఇస్తున్నారా? వచ్చే ఆదివారం సాక్ష్యం చెప్తారా చెప్పరా? ఈ సంఘంలో ఉన్నారు అందరూ చేతులెత్తండి. సాక్ష్యం చెప్పాలి చెప్పొద్దా? దేవునికి ఇవ్వాలి ఇవ్వద్దా? ఇస్తారా ఎవరా? ఇస్తేనే దేవుడు నిన్ను దీవించి కాపాడుతాడు. ఇవ్వకపోతే
ఆయన గడపాత్ర ఉంటాడు, నువ్వు లోపల ఉంటావు, అంతే సంగతి. అలా చెప్పండి. మన సంఘము క్షేమము కొరకు దేవుడు సంతోషించాలంటే, ఊరు ప్రజలందరూ సంతోషించాలంటే ఒకటి, మనమందరము కలిసి దేవుణ్ణి కనపరచును గాక, దేవుని చిత్తాన్ని నెరవేర్చును గాక. అందుకో భక్తుడు ఇలా పాడతాడు. ఏ పాట తెలుసా? మీరు అందరూ పాడే ఉంటారు ఆ పాట కదా. ఆ గద్రను పాడతామంటాడు. ఏంటి వచ్చిందా తెలుసా మీకు? ఏమైనా రాదా? గద్రను పాడుతూ ఉంటాడు. మనం తీసుకొచ్చాం ఈ సంవత్సరం. ఏమని పడతాడంటే, జలరి జలరోణి జలరి జలరోణి నేను చేపలెన్ను పట్టినోని, అరే జలరి జలరోణి నేను చేపలెన్ను పట్టినోని, గలిలియా తీరాన లోతైన సంద్రాన, గలిలియా తీరాన లోతైన సంద్రాన, పడవ నిండా పంట చేరి ఇళ్ళ చేరులోని జాలారి, ఓ జాలారి జాలరోని. హల్లెలూయా. నేను ఎలా పాడుతాను? చేపల కొరకు పాడుకుంటున్నారు భాస్కర్ అనుకుంటారు. మరి మీ కొరకు పాడమంటారా? మీ కొరకు పాడుతాను, మీ దగ్గరికి వస్తాను. ఆ ఎడ్ల కాడ ఎల్లన్న వచ్చింది మా అక్కల, వాళ్ళు మా ఫ్రెండ్లు, మీరక్క దూరం అయిపోయారు. ఎడ్ల కాడ ఎల్లన్న ఓ మలుపు మలుపు నీ బ్రతుకు. ఇలాగిచ్చి నన్ను కొట్టినానా? దేవుని పెన్షన్కి వచ్చి ఇక్కడిగా ఇలాగిచ్చి లాస్ట్ పాట ముగిస్తున్నాను. ఈ ముగింపులో కాస్త బిగింపు ఉంటుంది, ముద్ద కూడా ఉంటుంది. పీకర కడ తినేసి వెళ్ళిపోదాం. అలా చెప్పండి. ఆ ఎడ్ల కాడ ఎల్లన్న, ఓ ఎడ్ల కాడ ఎల్లన్న ఓ మలుపు మలుపు నీ బ్రతుకు. వెనకాలలు మలుపు మలుపు నీ బ్రతుకు, మలుపు మలుపు నీ బ్రతుకు, ఓ మలుపు మలుపు నీ బ్రతుకు. ఆహా ఎడ్ల కాడ ఎల్లన్న, ఆహా ఎడ్ల కాడ ఎల్లన్న మలుపు మలుపు నీ బ్రతుకు, ఆహా మలుపు మలుపు నీ బ్రతుకు. మెట్ట కొట్ట మేంకన్నా నాటేసే నాగక్క. మీకు స్వరాలు రావు. మెట్ట కొట్ట మేంకన్నా నాటేసే నాగక్క. ఒక విశ్వాసం అడిగాడు, ఈ నాగపాము ఎక్కడ వచ్చిందని అడిగాడు నన్ను. ఒక తిరవలేని వాడా, మోషే కాలంలో కొందరు సర్పము చూసి బ్రతికేర్రా, వాక్యం చదవలేదో అన్నాను నేనండి. ఆడనుకుంటాడు ఈ భూమి మీద పోవాలనుకుంటున్నాడు, అది కెడితే చచ్చిపోతాడు చేయటాడు. కొందరు ఎవరో తెలుసా? ఆ నాగపాము దగ్గర కాదు ఇల్లే ఉండదు తెలుసా? అమ్మ నీవు దేవతవు అమ్మ, నీలాంటి బిడ్డ పుట్టాలని అనుకుంటున్నానమ్మా అంటున్నారు. సరే పాము లాంటి బిడ్డ పుట్టింది అనుకో, అప్పుడు లాలి అంటారు. లాలి కొంతమందికి అర్థం అవ్వలేదు రా. పాము పుడితే ఏమంటారు? తిరవంగా పాముదేం లేటరా బాబు. ఆ గుట్లు పాస్కర్కి బలవరం అవుతుంది, మీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ పుట్లు వేసేస్తారు ఏంట్రా బాబు. చెట్టు దేవుడా, గాలి దేవుడా, నింగి దేవుడా, ఎవరో చెప్పండి మీకు. కీర్తన గంటలో 35 అధ్యాయంలో 5వ వచనం చదవలేదా? సర్వ దేవతల కంటేనా గొప్ప దేవుడిని సంగతి తెలీదా? దేవుణ్ణి అనుకూలంగా మార్చుకోకు. హల్లెలూయా చెప్పండి. వచ్చేసిందా? రాలేదా? మెట్టకొట్ట మేంకన్నా నాటేసే నాగక్క. మీరు స్వరాలెత్తి పూర్ణకాలంలో పాడుతూ ఉంటే కథ చెప్తా ఉంటే ఆడు కథ చెప్తా ఉంటే ఆలకించేవాడు. ఆడు ఏం చెప్తాడో తెలియదు. ఒక అర్థం అంటే కొంతమంది పెద్దవాళ్ళు సెట్గారు చెప్పుకుంటూ ఉంటారు. పెద్ద ఆయన కథ చెప్తాను వినరా అని చెప్తే వీడి కథ ఆడికి అర్థం అవుతాం, ఆడి కథ వీడికి అర్థం అవుతుంది. అర్థమైన కథ చెప్తాను విను. హల్లెలూయా. మెట్టకొట్ట మేంకన్నా నాటేసే నాగక్క. స్వరాలు పలకపోతే రేపు నుంచి రావు. తర్వాత నీ అంటావు, స్వరమెత్తు. మెట్టుకొట్ట మేంకన్నా నాటేసే నాగక్క. ఓడు పైన నీ బ్రతికే సిగిరింప తెలిసినావా? అయ్యో నీరు పోసే నారు పెంచి రాజకీయ పర్లేదు, యేసుదేవుడైతే పర్లేదండి. నేను అనుకుంటే మోడీ వస్తున్నాను అనుకుంటున్నాను. కానీ నీరు పోసే నారు పెంచి, మీరు అలాగే పాడు, నేను చెప్పాడు. నీరు పోసే నారు పెంచి
ఓ నీరు పోసే నాది పెంచి నీ ఊరు వచ్చనే, మీ ఇంటికి వచ్చనే, నీలోకి వచ్చనే, నీ దగ్గరికి వచ్చనే. ఎడ్ల కాడ ఎల్లన్నా, ఎడ్ల కాడ ఎల్లన్నా. ఓహో మలుపు మలుపు నీ బ్రతుకు, మలుపు మలుపు నీ బ్రతుకు, మలుపు మలుపు నీ బ్రతుకు. రక్షణ నీ ఇంటికి వచ్చే దేవుడు వచ్చే వేళయే. పశ్చాత్తాపము కూడా నీ పాప బ్రతుకంతా. క్షేమం కావాలంటే కప్పుకొనుగ ఒప్పుకొనుట ప్రభునందు నిప్పుడే. ఒప్పుకొనుగా వచ్చి జనవరికి ఒప్పుకుంటా ఏమంటదా మనిషి. కిస్మిస్ కండి ఉపవాస పుట్టాలకు ఒప్పుకుంటానంటది. ఉంటావో లేదు తెలియదు. రేపు దినమేం మంది కాదని యాకోబు పత్రిక 13:14 రాశాడా ఆయన. 4 రాశాడా 4:13 వచ్చినమలా. హల్లెలూయా. ఒప్పుకొనుట కప్పుకొనుక. చెప్పండి. కప్పుకొనుక ఒప్పుకొనుట, కప్పుకొనుక ఒప్పుకొనుట. అమ్మ వచ్చిందా? కప్పుకోవడం అంటే రాక ఒప్పుకోవడం అంటే అది తెలీదు మనకి. శాటెట్టుకొని అంటావు కదా అదే. కప్పుకొనుక ఒప్పుకొనుట. ఓ కప్పుకొనుక ఒప్పుకొనుట, ఓ కప్పుకొనుక ఒప్పుకొనుట. ఇప్పుడనే తిప్పలో ప్రభునందుని ఇప్పుడనే తిప్పలో. ఓ ఎడ్ల కాడ ఎల్లన్నా, ఓ ఎడ్ల కాడ ఎల్లన్నా. మలుపు మలుపు నీ బ్రతుకు, మలుపు మలుపు నీ బ్రతుకు, మలుపు మలుపు నీ బ్రతుకు. మనం ముద్ద ఎక్కువదలండి గట్టిపాడు పేగలను కుదిరి పడతా ఉంటాయి. ముద్ద లోపలికి వెళ్తుంది, అన్ని చదువుకుంటాయి బాడీ అంతా. హల్లెలూయా. కులమత భేదాలు లోకాచారాలు. అక్క చెల్లి అంటలేదు. కులమత భేదాలు లోకాచారాలు. మాది పెద్ద కులం అంటే, మీది చిన్న కులం అండి, మీరు కాపులండి, మీరు రెడ్లండి, మీరు మాదిగలండి, నేను వాడోనండి. ఈ కులాలు హల్లెలూయా. ఈ కులాలు మతాలు ఎక్కడికి వెళ్తాయంట? కాటి వరకు వెళ్తాయి. దాన్ని దాటి హలో చెప్పాలి. కులమత భేదాలు లోకాచారాలు. ఇప్పుడు స్వరాలు వచ్చాయి మీకు. కులమత భేదాలు లోకాచారాలు. ఈ కులాలు మతాలన్నీ కాటి వరకే గాని దాటినే రావు. అయ్యో అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. అబ్రహాము ఇస్సాకు, ఓ అబ్రహాము ఇస్సాకు పడు. అబ్రహాము ఇస్సాకు, ఓ అబ్రహాము ఇస్సాకు. ఓ జగజగాల వేలను యాకోబుల దేవుడు. జగజగాల వేలను యాకోబుల దేవుడు. జగజగాల వేలను యాకోబుల దేవుడు. యుగజగాల వేలను యాకోబుల దేవుడు. ఎట్ల కాడ ఎల్లన్నా, ఓ ఎట్ల కాడ ఎల్లన్నా. మలుపు మలుపు నీ బ్రతుకు, మలుపు మలుపు నీ బ్రతుకు. హల్లెలూయా. పరలోకం పాతాళం ఎటువైపు నీ ప్రయాణం? త్వర రావట్లేదు. నాకు పాతాళమే కావాలండి అనుకుంటున్నావా? పాడొద్దు. పరలోకం పాతాళం ఎటువైపు నీ ప్రయాణం? ప్రయాసాన కాబోకు ప్రభు యేసే మన మార్గం. అయ్యో విడవబడిత నరకముంది, ఎత్తబడితూ యేసుతో విడవబడిత నరకముంది. ఓ విడవబడిత నరకముంది. కంసక్షర నేర్చుకో, ఎత్తబడి యేసుతో. కంసక్షర నేర్చుకో, ఆత్మశుద్ధి నేర్చుకో, భక్తినంతా నేర్చుకో, ప్రార్థన చేయడం నేర్చుకో, ఓహో బైబిల్ చదవడం నేర్చుకో. ఓ ఎడ్ల కాడ ఎల్లన్నా, ఎడ్ల కాడ ఎల్లన్నా. మలుపు మలుపు నీ బ్రతుకు, మలుపు మలుపు నీ బ్రతుకు, మలుపు మలుపు నీ బ్రతుకు, మలుపు మలుపు నీ బ్రతుకు. ఇందు మూలంగా జరుగుతుందేమనగా మీ ప్రాంతం అంతా శ్యామమ్మ గుండను గాక,
మీ పాడు పంటలు పచ్చగా ఉండును గాక, మీ పిల్లల ఒలివ మొక్కల వలె ఫలించును గాక, మీరు దేవునికి ఇచ్చును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక, చిరకాలము క్షేమంగా ఉండును గాక, ఆయన ఆశీస్సులకి నిండుగా ఉండును గాక, ఆయన దీవుని మండిగా వచ్చును గాక, నీ కుండ నిండి పొర్లు పొంగును గాక, నీకు సమృద్ధి వచ్చును గాక. ఎప్పుడైనా తిట్టేవా? అలా తిట్టు, ఆ తిట్లు రామని. నీ కుండ నిండుగుండును గాక అని ఎప్పుడైనా అన్నావా? ఓ మనిషి ఇద్దరు దడకుంటున్నారు గట్టిగా, మామూలు దడలకొట్టలేదంటే భాస్కర్ పాపం పుణ్య భాస్కర్లోకి వచ్చాడు ఇంట్లో. వస్తామంటే ఆ మనిషి అంటుందంట, నువ్వు ఊడిపోనా, నువ్వు రాలిపో, నీ మనిషి అంటావంటే ఈ మనిషి ఊరుకుంటుందా స్వార్థమ్మా, అగ్గి తీసేస్తుందంట. ఈ మనిషి ఆ మనిషి రెచ్చిపోయిందంట. ఎప్పుడైతే పాపం పుణ్యం తెలియని భాస్కర్ పక్కలు వస్తున్నాడో ఆ మనిషి ఏంటంటే ఆ మనిషి మార్చేసిన తిట్లు అన్నీ, నీ అమ్మకు సూత్రం, నీకు సూత్రం, మీ బాబు సూత్రం, మీ కులానికి మీ మతానికి సూత్రం సూత్రం అంటామంటే అమ్మ యార్లే నువ్వెంతగా మార్చేసావు ఈ తిట్లని. ఆ మనిషి అంటుందంట నీకు సూత్రం, మీ అమ్మకు సూత్రం, మీ బాబు సూత్రం అంటుందండి అక్కడి నుంచి. నిజంగా చూడండి, మనం పలికితే తీయని పలుకు ఉండాలి. మన నోరు ఎలా ఉండాలి చెప్తే, నోరు గురించి చెప్తాను అనుకున్నాను అసలు శ్యామంగా అన్నారు, కానీ ఆ నోరు గురించి చెప్తే సరిపోను. ఈరోజు శ్యామం నవ్వు గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో మర్మం దాచిపెట్టి చేశాడు ఆయన. మనకు శ్యామము కోరి పెట్టాడు ఆయన, కొట్టపట్ల గట్టిగా మన మేలు కోరి పెట్టాడు ఆయన. మనకు అందరూ బాగుపడాలని పరలోకం సిద్ధపరిచాడు ఆయన. మనందరూ పచ్చగా ఉండాలని భూమి మీద నీకేం కావాలన్నీ సిద్ధపరిచి చేశాడు. కొట్టపట్ల గట్టిగా. మన దేవుడు పెట్టాడు పెట్టలేదా? మన దేవుడు అన్నయ్య వస్తుడా? మన దేవుడు ఏమన్నా స్వార్థపూరుడా? మన దేవుడు శ్యామం ఇస్తాడెవడా? ఆరోగ్యం ఇస్తాడెవడా? సంతోషం ఇస్తాడెవడా? మన సంఘానికి దేవునికి అనుకూలంగా ఉందామా ఉండొద్దా? దేవునికి ఇద్దాం ఇవ్వద్దా? జనాన్ని తీసుకొద్దాం తీసుకురావద్దా? భక్తి చేద్దాం చేయొద్దా? భయపడదాం భయపడొద్దా? దైవజనులకు భయపడదాం లేదా? ఈ రోజు నుంచి నీ కుటుంబం అంతా పచ్చగా ఉండాలంటే కుటుంబం అంతా రావాలా, ఒకటే రావాలా? మరి వచ్చినందరూ చేతులు చెప్పండి. మీ కుటుంబాలు ఈ చేతులు ఎత్తండి పైకి. మీ కుటుంబాలు అన్నాను, ఒకరే వచ్చి గుడ్డి బొమ్మలాగా. జనవరి గిఫ్ట్లన్నీ అందరికీ వెళ్ళాలా, ఒక్కరు వచ్చి నట్టిపోతారు. కుటుంబం అంటే విలువనేది. కుటుంబం గురించి చెప్పారనుకో రెండు తరలకి వెళ్ళిపోతూ ఉంటాయి. కుటుంబం దగ్గరికి వెళ్ళాలంటే యెహోషువ దగ్గరికి వెళ్ళాలి. నేనును కొర్నే దగ్గరికి వెళ్ళాలి. కుటుంబాలు చూడాలంటే మన కుటుంబాలు ఉంటాయి. ఒకడు ఎలాగెళ్తాడు, ఒకడు ఎలాగెళ్తాడు, ఒకడు ఎలాగెళ్తాడు. సాయంకాలం ఏమమ్మా అంటే మా ఆయన, అదే ఫీలింగ్, అది కుటుంబం అంట. మారు నువ్వు సంఘానికి వెలుపులు నువ్వు సాక్ష్యం సంపాదించుకుంటే సంఘానికి క్షేమం. నీ సాక్ష్యం 10 మంది ఏం చెప్పుకోవాలి తెలుసా? దేవుడు నమ్ముకుందరా నీతిగా బ్రతుకుతుందంటే సంఘానికి క్షేమమే. గొడవలు కట్టులాట్లు లేపుకొస్తే నీకు సంఘానికి క్షేమమే. నీ కుటుంబంలో చక్కి ఇంటికి రక్షణ కలిగిన నువ్వు ఇంటికి అందరికీ రక్షణ పొందితే నీకు క్షేమమే. డబ్బు సంపాదిస్తే కాదు. మీ వాళ్ళందరూ మనం అండి ఇక్కడికి వస్తూ ఉంటాడు మోషే భాస్కర్, ఆయన మా మేనమామ. ఎవరంట? మేనమామ. అంటే మేనమామ అలాగేవాడంటే ఆయన అమ్మ మా నాన్న అన్న చెల్లెలు. ఇప్పుడు ఆయన మాకు మేనమామ, నేను ఆయనకి ఏమవుతాను? ఇప్పుడు మేనవాళ్ళు. వినబడుతుందా? మేమంతా క్షేమం కోరినందుకు మా పితరుల ప్రార్థన ఉంది, మా మేనత ప్రార్థన, లేకపోతే మా తల్లిదండ్రుల ప్రార్థన ఈరోజు మమ్మల్ని అందరినీ కాపాడింది. టైం ఎక్కువ అవుతుంది అనుకోవద్దు. మీరు చేసిన పనికే నేను టైం లాగేశాను, లేకపోతే ముగించేదును. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. నేను చెప్పిన మాట భారంగా ఉన్నందుకు కూడా గట్టిగా వెళ్ళి చెప్పండి. ఆయన చెప్పలేదా? ఎవడో ఉంటాడో నా సంగతి. నాకు విరోధమైన ఏ ఆయుధమునో సవుల్లో మన చరిత్ర ఉంటుంది. ఎలాగుంటావు నీ ఇష్టం, నీ ఇష్టం. ఈ నా మాటలు దేవుడు దీవించి మిమ్మల్ని అందరూ క్షేమముతో దేవుడు నింపను గాక. దైవజుడు ఆశని తీర్చను గాక. అతను సంవత్సరం ఈ కూటమి ఇలాగ పెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా.